నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्धमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं మమ అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षणां सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम सशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. ओं नमो वेंकटेशाय.
తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామి వారు చూడండి తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు చూడండి బంగారు సింహాసనం మీద వేంచేయబడి ఉత్సవమూర్తులకి చక్కటి పుష్పాలంకరణ కూడా నిత్య కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా గావించారు. చూడండి ఈ మధ్యాహ్నం 12 గంటలకి అభిజిల్లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రారంభమైతే స్వామివారికి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సజ్జోంకురార్పణ కార్యక్రమం రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ అనేటువంటి వైదిక్రియలన్నీ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఆ తదుపరి మధుపర్క నివేదనం పాదప్రక్షాళన కూర్చ ప్రధానం అలాగే స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపట్టడం అదిగో కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః శృతిస్మృతిరతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగిమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ విధిపాదగిష్యే గృణోమి దత్తాగం శుచిరకం శుశర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతేషు వరుణయే సహస్రం విఘ్నిగా పాశా విదతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయో యస్మాత్ యజామహే త్వా విశ్వే సదా త్వం మహితో న శంభో వైరాజంతే సుహృదన్నిధత్తాం ప్రేష్యామధీశో బబధారామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ధీతయః.
शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् विष्णोः कर्माणि पुष्कति गतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपञ्जवो जाग्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रिविणसस्तुरस्य द्रविणोदासुनरस्य प्रियं सते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टवागुं स्वस्तनोभिर्वियशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणां पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्चेतधातनां महेरणागचक्षुषे योवश्वतमोरसस्तस्य भाजयते हनः सुधीर्यममातरः तस्मा अरङ्गमामभोगशिक्षका गजन्वधाम् आपोदनगथाचनः ओं पवमानस्सु वच्चनः पवित्रेण विचर्षणिः यप्पोता सपुनातु मां पुनन्तमादेव जनाः पुनन्तमनबोधयां पुनन्तो विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुः गुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनति देव्या यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरध्येति ऋषभिः संभृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिरमधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या
यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामूर्तिगन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुं यज्ञपतगे देवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तां दीच्यां दिष्काप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरीन्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यतवेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्राग्रगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కలశ పూజను కూడా నిర్వర్తించి కలశంలో ఉన్నటువంటి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి అదిగో పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి యస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుడికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ అంకురార్పణ కార్యక్రమం కేవలం స్వామికి ఏదైతే కూడా భక్తితో నివేదించేది అనేక రెట్లు ఫలాలు ఇచ్చేటట్లుగా కూడా భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే స్వామివారికి ఎవరైతే దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చన కల్పం చెప్పింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయట. సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా విష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చన కల్పం చెప్పింది. అందుకే చూడండి, ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే ఈ అనేకములైనటువంటి కళ్యాణోత్సవం కానీ, డోలోత్సవం కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఆర్జిత వసంతోత్సవం కానీ, సహస్రదీపాలంకరణ సేవ కానీ, మరి ఏకాంత సేవ కానీ, ఈ సేవలన్నింటిలో కూడా పరమావధి ఏమిటి అని చెప్పి అంటే ఇలా స్వామికి నిత్యోత్సవాలు జరపడం వలన మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. అంతేకాకుండా
ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు ప్రజలు వృత్తి మార్గంలో పయనిస్తారట. శ్రీవారి సేవించినటువంటి వారికి గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బలవృద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. అంటే స్వామికి అనంతమైనటువంటి ఈ సేవలన్నింటిలో కూడా పారమార్థాన్ని మనం నివేదించారు. అదిగో స్వామికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికాలు నిర్వహించబోతూ సభక్తికంగా అనంతుడిని ఆదిశేషుడిని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. స్వామికి దీక్షాకంకణ ధారణ వలన జగత్రాత జగద్రక్షకాలని చెప్పి స్వామివారి భగవన్నామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే లోకాన్ని రక్షించేటటువంటి వాడు జగత్ప్రభువు, జగత్రాత అని చెప్పి అర్థం. ఆ లోకాన్ని రక్షించేటటువంటి ఆ దేవదేవుని యొక్క దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వహించబోతూ ఉన్నారు. భక్తికంగా వీక్షిద్దాం. సత్యమృతసాప ఆగంతు జన్మానశుచయః పావకాః. ఓం షన్నో నిసత్తాం తపసో దిహత్తాం స్వయంభురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్స్వ బృహత్యశో నావమివారుహేమ అంహో ముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్వేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. సజ్జోంకురార్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి అమ్మవారి వామహస్తాలకి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లోకానికి ప్రభువుగా వేంచేయబడినటువంటి ఆ స్వామి యొక్క జగద్ రక్షకుడు కాబట్టి సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క తత్వము అనేటువంటిది సర్వవ్యాపకుడుగా సకల సృష్టిలో కూడా అణువణువులో వ్యాపించినటువంటి జీవులందరి యొక్క హృదయాల్లో కూడా దివ్య శరీరంతో వెలుగొందేటటువంటి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి పూజాధికాలు నిర్వర్తించారు. అదిగో స్వామికి పూజాధికాలు నిర్వర్తించి ఆ దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అందరూ అనుకుంటారు స్వామికి పూజాధికాలు నిర్వర్తించి వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే లోక సంక్షేమము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే శ్రీమన్నారాయణుడు ఆనాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణకై ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు, ఏకవింశతి అవతారాలు, అనంత అవతారాలు ఇలా ధరించి అనంత లీలా విభూతిని కూడా ప్రదర్శించాడట. మరి మత్స్యకూర్మ వరాహస్య నారసింహోధ వామనః రామో రామస్య కృష్ణస్య కల్కీతి తే దశ. అంటే అన్ని అవతారాల్లో ఉన్నటువంటి ధరించినటువంటి వాసుదేవుడెవరు అని చెప్పి అంటే శ్రీనివాసుడండి. ఆ శ్రీనివాస తత్వం అనేటువంటిది వేదాన్వేషణ మందరాద్రిభరణ్ క్షమోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భీక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాజున్మూలనం కర్షణం కాళింద్యాతి పాపకం సనిధనం యత్క్రీడితం తన్నుమః. స్వామి యొక్క ఈ అనేకములైనటువంటి ఈ దేవదేవుడిగా కూడా కోటి సూర్య కాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి దేవదేవుడండి. అంటే
ఇన్ని రకాలుగా శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యంలో నిమగ్నులయ్యారంట ఆనాడు యోగులంతా కూడా. తన్మయత్వం పొందుతూ వెంకటాచలంపై పుష్పవృషం కురిసిందట. దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడంటండి. అంటే అప్పుడు దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు వసువులు అందరూ సేవిస్తూ ఉన్నారట. ఆయన ఎవరయ్యా అంటే చూడండి, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు. మరి స్వామి పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యాడండి. ఆవిర్బభూవోత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. ఆ స్వామి తత్వం ఎలాంటిది అనంటే, కలియుగములో ఎప్పుడూ కూడా మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో కూడా ప్రవర్తించేవారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారట. మరి అటువంటి వారి దైన్యాన్ని ఆర్తిని పోగొట్టడానికై ఇదిగో ఈ వెంకటాచలం మీద శ్రీనివాసస్వామి వెలిశాడు అని చెప్పి కూడా ఒక రుక్కు చెప్తా ఉన్నది. అరాయికానే వికటే గిరిం గచ్చ సదాన్వే సిరింభిటస్య సత్వభీతేభిష్టుచ్యాతయామసి. అంటే స్వామి ఎప్పుడూ కూడా అనేకములైనటువంటి దేవదేవుడిగా భక్తకోటిని అనుగ్రహించేటటువంటి తత్వంగా కూడా చూస్తే మనకి ప్రత్యక్ష దైవాలు కనపడుతూ ఉంటారు. ఎవరయ్యా అంటే వాళ్ళు సూర్యచంద్రులు. అంటే రాత్రివేళలో 16 కళలతో కూడా ప్రకాశించేటటువంటి చంద్రునిలాగా పగటి వేళలో సూర్యభగవానులాగా ప్రకాశిస్తూ ఉంటాడు. మరి అందుకే చూడండి, సకల భక్తకోటికి ఆనందం కలిగించటానికై అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్తి ప్రపత్తులతో స్వామిని సేవించినటువంటి దేవేంద్రాదులు మహర్షులు కూడా అనేకులు అనేక రకాలుగా స్వామిని సేవిస్తే మరి పుష్పాలతో, ఫలాలతో, జప స్తోత్రాలతో కూడా, వేదపారాయణాదులతో, ధూపదీపాలతో, చందనాది సుగంధ ద్రవ్యాలతో, మరి స్వామి యొక్క సేవా కైంకర్యాలతో కూడా నిమగ్నమై ఉన్నారట. ఆ స్వామిని నామాలు చూడండి, ఆ పిలిచేటటువంటి నామాలు హరే, మురారే, పురుషోత్తమ అని చెప్పి గోవిందనామాలు కూడా మనం చూస్తున్నాం. ఆపద్బాంధవ, అనాథరక్షక, ఏడుకొండలవాడ అని చెప్పి ఆ స్వామికి ఆ శుభనామావళితో కూడా సంబోధించేటటువంటి ఆ ధ్యానయోగములో కూడా నిమగ్నమై ఉన్నారట. ఆ సమస్తములైనటువంటి ఆ దేవదేవునంతా కూడా అనేకులైనటువంటి వారు సేవించారట. అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగించేటటువంటి ఆ తల్లి. ఎందుకంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆ అమ్మ యొక్క తత్వం ఎలాంటిది అనంటే సంపదను, ఐశ్వర్యాన్ని కూడా సమకూర్చేటటువంటి తల్లి ఆ తల్లి. లోకానికి జగన్మాతగా కూడా, జగత్పితగా అంటే స్వామిని మనం కీర్తిస్తే జగన్మాత, జగన్మాతృత్వము అనేటువంటిది అమ్మకున్నటువంటిది. అనంతములైనటువంటి సంపదలను సమకూర్చేటటువంటి ఆ తల్లి పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి యొక్క వామహస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల శుభాల్ని కలిగించేటటువంటి శంకరాచార్యులు వారు కూడా కనకధారా స్తోత్రములో వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అని చెప్పి ఆ అమ్మను స్తోత్రం చేశారు. అంటే సకలములైనటువంటి భిక్షుకురాలకు కూడా ఆ సకలములైనటువంటి సంపదలను సంగేటటువంటి ఆ కనకధారా స్తోత్రములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే అదిగో అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ లోకాల్ని, సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి సకల భూనాల్ని కూడా పాలించేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలన్నీ కూడా కలుగుతాయండి. అందుకే తిరుసుకొనూరు క్షేత్రములో స్వామివారికి సకల భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నివేదించేటటువంటి ఆ తల్లి అదిగో జగన్మాతృ స్వరూపిణి మరొక అమ్మవారు భూదేవి అమ్మవారు. ఆ అమ్మవారిని మనం చూస్తాం. తిరుమల వేంచేయగానే వరాహస్వామి యొక్క అంకశివంపై అలరారేటటువంటి ఆ భూమాత సకలములైనటువంటి సహనశక్తికి, ఓర్పుకు కూడా అమ్మను తలుచుకుంటాం. అంటే కేవలం
ఆ భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించారు. వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామికి భూదేవి అమ్మవారికి జరిగినటువంటి సంవాద గోష్ఠిలో వరాహస్వామి వారు ఒక మంత్రాన్ని ఉపదేశించారట భూదేవి అమ్మవారికి. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహ్నిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అందుకే అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే కేవలం శ్రీనివాసస్వామి సమస్తాలంకార సంశోభితునిగా కూడా పెళ్లి కుమారునిగా సంశోభితుడయ్యాడట. మరి పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఇదిగో ఈ వెంకటాచలమ్మ నాడు కోలాహలంగా ఉందట. అదిగో స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సకల దేవతల్ని కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. అగ్నిముఖావై దేవాహ అంటారు కాబట్టి సకల దేవతలు కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించటానికి శుద్ధైరుక్తైర్వావృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు మగదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మహ్యైజంతమగాని హవ్యాకూతిः సత్యామనసో మే అస్తు ఉద్ధన్యమానమస్యా అమేధ్యమపపాప్మాని యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్య రేతైః సంచతపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమే గర్భాత్యనగన్యోమయో భూః ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ ఆగి ప్రజాగం మృగిమస్మాసుధేక్కిదస్రోదీతి హినోదురోనే కర్మణేవాం దేవేభ్యశ్చకేయం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిధ ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమతః సురుచో వేన ఆవహం సబుద్ధిగా ఉపమా అస్య విష్టాస్యతశ్చ గోరమసతశ్చ వివహం ఓం బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేరగం సోమో అర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం దధాతు సాధన్యం విదత్యగం సభేగం పితుశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాగ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తకత్వం నాగస్య పృష్ఠే గతమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమ యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిధ ప్రహరేమ భీతగే పూషాతే గ్రంథిం విష్కదం ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తునామి స్వాదస్థం దేవేభ్యః విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం उत्तरतपदेच्चिगैर्युञ्जनमसि विष्णोस्तूपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपासीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणतिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेम यज्ञै यजमानं च देहि ओं प्रणयां को भोगिनक्ति स भोगिनक्तुं संविशन्तां दैवीर्विषपात्राणि देवयत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनां ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इंद्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि
మిత్రమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినమావాహగామి పూషణమావాహగామి కక్షమావాహగామి కక్షదేవత సోమమావాహగామి ఔపాసనేక్నమావాహగామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జిష్ఠుర్నిర్వభామి ఇంద్రాయ జిష్ఠుర్నిర్వభామి వసుభ్యో జిష్ఠుర్నిర్వభామి మరుద్భ్యో జిష్ఠుర్నిర్వభామి రుద్రేభ్యో జిష్ఠుర్నిర్వభామి అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే జిష్ఠుం నిర్వభామి సర్వదేవేభ్యో జిష్ఠం నిర్వభామి ఆజ్యం దృప్యదిష్టగామి చరుం దృప్యదిష్టగామి అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరిదకం రక్షోంతరిద అరాధగః ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్ట అరాధగః చిత్పది స్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పదిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వాసవిదా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో న ప్రచోదయాత్ కరసంపూర్ణావా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వా అభ్యర్చికాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఓమింద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుదగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రభవే నమః వైశ్వానరాయ నమః మర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం ఓం షష్టిశతసహస్రాన్యగతమక్షగమర్పుతమానగాం అగంతగత్మ ఆత్మా జాతవేదస్పేనేత్యస్వవర్ధస్పతేర్థవద్ధగతాస్మాన్ ప్రతగా పశుభిర్బ్రహ్మవత్యసేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాయవ్యాధాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీవాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధావ విస్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీని పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగः దివి వదక్షరాదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజా కృపాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అధితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః
దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య వనిరాజస్య శేషస్య సహస్రఫనామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోమతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్యసుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త ధృతక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ
పౌండరీక అశ్వమేధాదీం శతక్రతుపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితిం చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్యమహర్షిభిः ఉక్తగృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాత్యాయినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీత్వత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషయాం కన్యాం సరంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః
ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియజేస్తుందండి. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజ కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఈ వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మామూలుగా వైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో సకలములైనటువంటి శుభ పరంపర అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి వారందరికీ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా స్వామికి కైంకర్యాలన్నీ కూడా సభక్తికంగా ఎంత సేవిస్తే, ఎంత కైంకర్యాలని నిర్వర్తిస్తే స్వామి అంత సంతుష్టుడై సదా భక్తులందరూ కూడా పిలిస్తే పలుకుతాడట. అంటే ఆనాడు అంటే పాప పంకిలమైనటువంటి దోషాలని కానీ ఆపదల్ని కానీ రక్షించే దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే ఇదిగో ఈ వెంకటాచలపతే. అందుకే స్వామివారి ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదంటారు, స్వామివారి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదంటారు, నామస్మరణకు మించినటువంటి ధ్యానం లేదంటారు. అందుకే స్వామివారిని ఒక్కసారి సందర్శిస్తే సకల జీవుల సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. అందుకే అచంచల భక్తితో సేవించినటువంటి వారికి మృత్యుభయాలు ఉండవట. మనోవాక్కాయ కర్మలతో స్వామివారిని సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యమట. అందుకే జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాతగా కూడా సచ్చిదానంద స్వరూపుడుగా సందర్శన సంసేవనాదుల చేత కూడా జీవులందరికీ కూడా సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయట. అందుకే వేదాంతానికి మించినటువంటి శాస్త్రము ఇదిగో ఈ వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లోకములో లేదు అని చెప్పి కూడా పురాణాల్లో చెప్పారండి. కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. స్వామివారికి ఇలా ఆనాడు కూడా కళ్యాణోత్సవం జరిగితే ఆకాశరాజు ఉకులామాలికను సాగనంపి తొండమాన్ను పిలిచాడట. గురువైన సుఖమహర్షిని తీసుకొని రమ్మన్నారట. పద్మావతి వివాహం గురించి సంప్రదించాలి అని చెప్పి తొండమానుడు వెళ్ళి సుఖయోగిని తీసుకొని వచ్చాడట. మరి వెంటనే ఆకాశరాజు సుఖమహర్షిని పూజించి మునీంద్ర ఆదివరాహ క్షేత్రంలో నివసించేటటువంటి శ్రీనివాసునికి అలాగే నా కుమార్తె పద్మావతిని పెళ్లి చేసి ఇవ్వమని చెప్పి ఉకులామార్తె కోరిన విధానాన్ని కూడా విన్నవించాడట. మరి అవన్నీ కూడా వెంటనే సుఖయోగి ఒక మాట అన్నారట. ఓ రాజేంద్ర, నీవు పుణ్యపురుషుడవు. శ్రీనివాస స్వామి సామాన్య మానవుడు కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ జన్మ సార్థకమైంది అన్నాడట. చూడండి, ఒక గొప్ప వ్యక్తి అల్లుడు కాబోటము అనేటువంటిది అక్కడ విశేషం అన్నమాట. ఆలస్యం చేయకుండా శుభముహూర్తం నిర్ణయించి వివాహాన్ని జరిపించమంటే సుఖమహర్షి పలుకులు విన్నాడు ఆకాశరాజు. ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుదానుడు అందరూ కూడా మహదానంద భరితులయ్యారట. మరి రాజదంపతులు పెళ్లి చేయటానికి నిశ్చయించుకొని దేవగురువైనటువంటి బృహస్పతిని, ఋషీశ్వరులందరినీ కూడా రప్పించారట. మరి అలాగే లగ్నపత్రికలు రాయించాలి అని చెప్పి అనుకుని శ్రీమన్నారాయణుని పెళ్లి పత్రిక నేను వ్రాయటము అనేటువంటిది ధన్యుణ్ణయ్యాను అన్నాడట. అంటే శ్రీహరే నీకు అల్లుడవటము నీ పూర్వజన్మ ఫలము. అంటే ఇక్కడ చూడండి, స్వామివారి ఆ కళ్యాణోత్సవం అనేటువంటిది సర్వమానవ కోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధసాధ్యులకు, యక్షులకు, మరి పండిత గాయకులకు మరి శ్రీమన్నారాయణుని చూచేటటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పి లగ్నపత్రిక వ్రాయటానికి ముందే పంచాంగం తీసుకున్నాడట. శ్రీనివాస స్వామి యొక్క నామ నక్షత్రాన్ని గణన చేశాడట. లగ్నశుద్ధి చేసి స్వామివారి వివాహం ఎప్పుడు అనంటే 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో, అంటే స్వామివారి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సుముహూర్తము అని చెప్పి నిశ్చయించారంటండి. మరి ఆకాశరాజుకు ఆ మాట తెలియచేస్తే ఆకాశరాజు పరమానంద భరితుడయ్యాడట. ఆ శుభలేఖను లగ్నపత్రికను మీరే వ్రాయాలి అని చెప్పి అంటే వెంటనే బృహస్పతి లగ్నపత్రికను రాశాడట.
శేషాచల నివాసి అయినటువంటి ఆకాశరాజు వ్రాయించినటువంటి శుభలేఖ విశేషాలు ఏమిటి అని చెప్పి కూడా ఆ విషయాన్నంతా కూడా నారాయణ ప్రవాసి ఆకాశరాజు అని చెప్పి చెప్తే, అలాగే ఆ శుభలేఖనంతా కూడా ఇచ్చి రావాలి అని చెప్పి ఆకాశరాజు సుఖమహర్షినికి అందించాడట. మాకు మీరు పూజనీయులు కాబట్టి ఈ వివాహ శుభలేఖను శ్రీనివాసునికి అందించి ప్రత్యుత్తరం తీసుకుని రమ్మని చెప్పి ప్రార్థిస్తున్నాను అని చెప్పి అంటే, మరి సుఖమహర్షి సంతోషంగా బయలుదేరి శేషాచలం వెళ్ళి శ్రీనివాసుని దర్శించి మరి అక్కడ అతిథి మర్యాదలన్నీ కూడా స్వీకరించి అక్కడ కేవలం ఆ శ్రీనివాస స్వామికి అందించి వస్తే స్వామి ఆ శుభలేఖను చదువుకొని మందహాసంతో సుఖమహర్షిని కూడా అనేక విధాలుగా కొనియాడాడట. అంటే చూడండి స్వామికి ఎంత ఆనందం కలిగిందో. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుంటున్నాడు. మరి కేవలం శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచాడు, భూలోకం చేరాడు. మరి నారద మహర్షి కూడా కుబేరునితో అన్నాడట, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరుగుతుంది కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి కోరాడట. మరి వెంటనే కుబేరుడు సంతోషించాడు. 3364 కోట్ల రామనిష్కమాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకం పెట్టారట. శ్రీనివాస స్వామి కూడా కుబేరుని దగ్గర అప్పు తీసుకుని ఒక మాట చెప్పాడట, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లిస్తాను అని చెప్పి అంటే నారదుడు కూడా మిక్కిలి సంతోషించాడట. అదిగో చూడండి పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వతృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి సుభగేం రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి సుభగేం రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు सरस्वतेर्मन्यस्वां देवसविदप्रसुवां ॐ अग्निरेतु प्रथमो देवतानागुंसोऽस्य प्रजां मुञ्चतमच्युपाशात् तदयगं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हवत्य प्रजां मुञ्चतमच्युपाशात् तदयगं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हवत्य प्रजामस्केन गतु दीर्घमायुः अशोऽन्योऽवस्था जीवतामस्तु माता पौत्रमानन्दमभिप्रपत्यतां यज्ञ स्वाहा चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकोतं च स्वाहा आकोतिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा भरशश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन देवसविदप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यतां यं नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतां सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि विदक्षुरातदग्गः स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्गः स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः
देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तः होमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वा देवसविधप्रसवाम् ॐ यदस्य कर्मणोत्यरीरजं यत्वान्यो न मिहाकरम् अग्निष्ठस्विष्टकृत् विद्वान् सर्वग्रस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहृत हुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडरिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदिषीमहि स्वाहा समितसितेजोषितेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समेधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रगाणीं सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीराप्रणस्वां घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानविद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जः विवनधा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामतिदेन्वमग्रस्थाः अनुमदेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवदविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः यथासमधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसिमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीचिकां उदीचिकां ऊर्ध्वागाम् अधरागां माट्यगन्ताम् पश्चिमतः परधिवपनगां दक्षिणतः परधिवपनगां उत्तरतः परधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः प्रगाकुशं जमदग्नेः कस्य वश्यत्रगायुषं यद्देवानां त्रिगायुषं तन्मे अस्तु त्रिगायुषं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्तते त्रिगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेरणागदक्षसे योवश्यपतमोरसस्तस्य भाजगते हनः कुशतीरिव मातरः तस्मा अरङ्गमामभोगः शिक्षका गजन्वधाम् आपूदनगधाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युतन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని సమర్పించారు. లాజములంటే ఒరిపేలాలు నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తే, పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయరమని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుడిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకిం. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరు అనుకున్నారట, గోదాకన్యకకు ఆ మంగళసూత్రాలు స్వామివారి విగ్రహానికి తాకించి ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిస్తే, పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వల్లే చివాలు లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. అదుగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ కళ్యాణమాలను ప్రప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి ధరింపజేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. మరి క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. గోదాదేవికి అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథ స్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. అందరూ అనుకున్నారట, ఏం జరుగుతుంది అని చెప్పి ఆ మరుక్షణం తన కుడిపాదం ఆదిశేషునిపై నుంచి మెట్లెక్కినట్లుగా మరి స్వామివారి వైపుకు వెళ్ళిందట. అందరూ అపచారమని చెప్పి కేక వేస్తూ ఉంటే ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగో అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా అది భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే చేయబోతూ ఉన్నారు కళ్యాణమాల పరివర్తన కైంకర్యంలో. వెంటనే ఒక వెలుగు పుణ్యం స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠములో వేలాడుతున్నదట. చూడండి ఎంత గొప్ప సన్నివేశమో. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. ఒక భక్తురాలికి స్వామి ఇచ్చినటువంటి గొప్ప విశేషం చూడండి. కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని ఎందు లీనమై జ్యోతిగా లయించిందండి. అంటే స్వామిని కొలిస్తే భక్తితో ఆరాధిస్తే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు అనేటువంటి దానికి కూడా నిదర్శనమే అన్నమాట. అందుకే భక్తియే ముఖ్యమయ్యా నన్ను చేర భక్తియే సాధనము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తిని కంబుగాను. అంటే ఆ భక్తే లేకపోతే ముక్తి దొరకదు అని చెప్పి కూడా ఆ పరమాత్మ చెప్పాడండి. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రా